ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూమి యాజమాన్య హక్కు చట్టం ప్రజలు బాలిట బాస్మసుర అస్తం అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. విశాఖలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంతో నిజమైన భూమి హక్కుదారుడు బిగారీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని అవినీతిలో మొదటి స్థానంలో నిలిచిన రెవెన్యూ విభాగానికి ప్రజలు భూమి పర్యవేక్షణను అప్పగించడం దేనికి సంకేతమని కృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన ఆస్తుల పత్రాలను ప్రపంచ బ్యాంకు చేతిలో పెట్టి అప్పులు తెచ్చుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఎత్తగడే ఈ కొత్త చట్టమని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని తేవాలి. అలాంటిది ఇవాళ సచివాలయాలు తీసుకొచ్చారు. సచివాలయాల్లో ఉన్న పోలీసులు ఎక్కడ ఉంటున్నారండి? పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్టులుగా ఉంటున్నారు. మన పూర్తి సమాచారం ఆధార్ కార్డుతో పాటు మన పోలీసులు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. ఈ సమాచారం మొత్తం దోపిడీ చేసేసుకుంటున్నారు. ఓ పొరపాటున మనం కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మనం కానీ వెళ్ళకపోతే వేరే వాళ్ళు వచ్చి అక్కడ కంప్లైంట్ పెడితే మనది డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద ఉంటుంది. మన ఆస్తి మీద వేరే వాడు ఎట్టి చేయడం. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళిద్దరి మంది పెళ్ళి అయింది, దాని ప్రూఫ్ ఏంటి? అలాగే మన ఇల్లు మన ఆస్తి మరి ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి కొనుక్కున్న ఇల్లుల కోసం ఈరోజు మన ప్రూఫ్స్ అడగడం ఏంటి? ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని మొత్తం నిక్షిప్తమై ప్రభుత్వం దగ్గర ఉంటాయో ఇవి భవిష్యత్తులో చేసే అప్పులకు వాడుకొని మనం తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు అనేది మేము చెప్తున్నాం. ప్రజలకు మేము వివరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. విశాఖ పార్లమెంటరీ అధికార ప్రతినిధిని. ఇప్పుడు ఏదైతే మా సీనియర్ లోడగల కృష్ణ గారు చెప్పినట్టు గతంలో కూడా మేము చాలా ఉద్యమాలు చేసాం. మాధవధార, మురళీనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యూఎల్సీ కానివ్వండి 22లో కూడా చాలా మంది ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నారు. అదే సందర్భంలో మేము ఈ 22ను కూడా మేము చాలా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వినతిపత్రం. ఈరోజు మన కృష్ణ గారు చెప్పినట్టు విజయం సాధించాం దాన్ని చేయడం వరకు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ భూమి యజమానుల చట్టం కొత్తది అంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడుతున్నారో చాలా దురదృష్టకరం. నేను దాన్ని పూర్తిగా పరిశీలించాను. మా బ్రదర్ లాయర్ బార్ కౌన్సిల్ ఎక్స్ సెక్రటరీ నరసింహస్వామి గారు దీనిపై అన్ని వివరాలు చూశారు. ఏంటంటే మేము కూడా చూడడం, ప్రత్యేకంగా తల్లిదండ్రులు చనిపోయారనే బాధలో మనం ఉంటాం. ఒక 6 నెలల పొరపాటును కూడా మనకి తెలియకుండా మన ఆస్తిని, మన నాన్నగారి ఆస్తిని మనకే వస్తుంది. అది మన ఇంట్లో కూర్చుంటాం, మనం వెళ్ళాం. కాకపోతే అది ఎవరో ఒకరు వెళ్ళి క్లెయిమ్ చేస్తే వారికే అది దక్కుతుంది. ఈ చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. నిజంగా తల్లిదండ్రుల ఆస్తిని కొడుకులకు రావాలి. అది వెళ్ళి మళ్ళీ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి లెటర్ పెట్టుకొని మా నాన్నగారే ఆ ఆస్తి నాదే అని మనం పెట్టుకోవాలి. ఇలా ఎన్ని వేల మంది వెళ్ళి ఇలా అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది మాత్రం మీ ఎట్టి పరిస్థితిలో ఈ చట్టాన్ని ప్రజలకు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరూ మేల్కొనండి. ఈ చట్టం రాకుండా ఉండాలి. రద్దు చేసినంత వరకు విశాఖ నార్త్ నియోజకవర్గంలో ప్రతి వార్డు ప్రెసిడెంట్ కూడా మీ అందరం కూర్చున్నాం. వార్డు పరంగా పాంప్లెట్లు కూడా రిలీజ్ చేసి ప్రతి డోర్ టు డోర్ కూడా తీసుకెళ్లి ఈ భూ చట్టం ఏదైతే ఉందో రద్దు చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ విశ్రమించదని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఎవరి కబంధ ఆస్తులు ఉన్నాయో అవన్నీ ఖాళీ చేసుకొని స్వాధీనం చేసుకొని వాటిలో మేము తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేస్తామని చెప్పి మేము ఈ ఉత్తర నియోజకవర్గం నుంచి మేము ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాం. కాబట్టి ప్రజలరా గమనించండి, ఏదైతే ఈ యొక్క చట్టం ఉందో ఈ చట్టం లోపభూయిష్టం, ఇది భస్మాసుర హస్తం. కాబట్టి ఈ చట్టం మీద మీరు అవగాహన చేసుకోండి. ఈ చట్టం పొరపాటుని అమలయ్యిందా మీ ఆస్తులు మీ చేతిలో ఉండవు. మీరు రేపొద్దున మీ సొంత అవసరాల కోసం కానీ ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో దాన్ని మీరు అమ్ముకునేది కానీ జీపీఎల్ కానీ సేలికి కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఉపయోగపడదు. మీ చేతిలో మీ ఆస్తి ఉండదు. కాబట్టి మీ అందరూ గమనించండి. దీనిపై మేమందరం కూడా మీకోసం మేము పోరాటం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ చట్టాన్ని అమలు చేయకూడదు. తెలుగుదేశం పార్టీ రాగానే ఈ చట్టాన్ని సమూలంగా మేము ఆపుతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.